ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మే 2వ తేదీ నుంచి గురువు మారనున్నాడు. మరి మేలో మారితే ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నారండి అంటే, ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి. అవి ఇంకో 2 నెలల్లో మారబోతుంది. కాబట్టి ఈ 2 నెలల తర్వాత మారబోతుంది. కాబట్టి ప్రతి గ్రహము కూడా, అంటే అందులో చిన్న గ్రహాలు అంటే షార్ట్ టర్మ్గా తిరిగేటువంటివి ఉంటాయి, ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అందులో గురువు ఒకడు. అంటే గురుగ్రహం మనకి సంవత్సర కాలం, సంవత్సరం మీద ఇంకొన్ని రోజులు ఎక్కువే ఉంటాడు ఒక్కొక్క రాశిలోని. అదేవిధంగా శని 2.5 రోజులు, రాహువు కేతువు 1.5 సంవత్సరాలు ఉంటారు. వీటి ఇంపాక్ట్ కూడా మీ లైఫ్లో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్కి ఉంటుంది, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే ఎటువంటివి? వివాహం కావచ్చు, గృహ సంబంధించినటువంటి గృహము వాహనం తీసుకునేటువంటి విషయాలు కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలకు కావచ్చు, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు. వీటన్నిటి మీద కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ప్రతి లగ్నానికి చెప్పుకోబోతున్నాం. ఈ చెప్పుకోబోయేటువంటి అంశంలో ఒక విషయం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే, మీకు గనక మీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు, మంచి ధనయోగాలు నడుస్తుంటే, ఈ గురువుకు సంబంధించిన దాంట్లో ఏదైనా నేను మీకు చిన్నపాటి మైనస్ ఉన్నట్టుగా చెప్పినట్లయితే కూడా మీరు దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. కాకపోతే గురు సంబంధించినవి చెప్పినవన్నీ కూడా పాజిటివ్గానే వస్తాయి ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి మే మాసం నుంచి గురుగ్రహము వృషభ రాశిలోకి మే 1వ తేదీ నుంచి మారుతున్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ముఖ్యంగా ఇక్కడ విద్యా సంబంధించినటువంటి విషయంలో ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవి పోతాయి. మనసులో ఉన్నటువంటి బాధ తొలగిపోయి మానసికంగా చాలా మటుకు ఫ్రీ అవుతారు. తల్లిగారి ఆరోగ్య సంబంధించిన అనారోగ్యంగా ఉందండి, అది క్లియర్ అవుతుందో లేదో అని సంశయించేటువంటి వారికి ఆ యొక్క విషయాల్లో చాలా బాగుంటుంది. మీ మీద పడినటువంటి నింద తొలగిపోతుంది గురుగ్రహం వృషభంలోకి సంచరించగానే. అలాగే గృహము, వాహనము, ముఖ్యంగా భూమి మూలంగా లాభం కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి గురువు వృషభ రాశిలో సంచరించేటప్పుడు. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? 5-6 మంచి విషయాలు చెప్పాక జాగ్రత్త ఏమిటంటే, స్త్రీలతో కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఎవరితోనైనా మెయిల్ పంపించేటప్పుడు, ఎవరికైనా లేనట్లయితే ఎవరితోనైనా ఒక అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. గతంలో కొన్ని స్ట్రక్ అయిపోయినటువంటి మనీ రిలేటెడ్ సంబంధించిన కూడా కొంత రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే 2వ స్థానంలో కేతు ఉన్నాడండి సింహం వారికి, సింహలగ్నం వారికి. సో దానికి మరి గురుదృష్టి ఉన్నందుకు ఎంతో కొంత సేవ్ చేస్తాడంటే ఖచ్చితంగా అక్కడ సేవింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఒకటే ఒక అంశం ఏమిటి అంటే, అది చాలా క్లియర్గా కమ్యూనికేషన్స్ స్త్రీలతో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. షార్ట్ జర్నీ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి సింహం వారు. మరి దీనికి ఏమిటి పరిహారం ఏమిటి? నిత్యము కూడా అమ్మవారికి సంబంధించిన శ్రవణం చేస్తూ ఉండండి. పఠనం కూడా చేయొచ్చు, తప్పు కాదు. కాకపోతే శ్రవణం ద్వారా మిస్కమ్యూనికేషన్స్ అవ్వాల్సినవి మిస్కమ్యూనికేషన్స్ తగ్గుతాయి. రెండవది, లలితతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా శ్రవణం చేయండి. విష్ణు సహస్రనామాలు శ్రవణం వల్ల కలిగే ఫలితాలు మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది. ముఖ్యంగా ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ అవుతాయండి ప్రపంచంలో, అంటే మీకు పెద్ద పెద్ద చేంజెస్ అన్నీ కూడా ఒక మాట ద్వారానే అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. ఒక మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ తీపి పదార్థాలను ఏదైనా సరే, అంటే పాయసం లాంటిది ఇట్లాంటిది ఏదైనా ఒక తీపి పదార్థాన్ని
మీకు ఇంట్లో అయితే ఇంట్లో నైవేద్యం పెట్టి దాన్ని నలుగురికి పంచిపెట్టండి. లేదా ఆలయం దగ్గరగా ఉన్నట్లయితే ఆలయంలో మీరు తీపి పదార్థం అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి మీరు ఇంట్లో తయారు చేసుకున్నటువంటి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి చేయండి. అలాగే తెల్లటి పుష్పాలు ఉంటాయి. తెల్లటి పుష్పాలతో లలితా సహస్రనామాలు చదువుతూ ఒక్కొక్క పుష్పంతో మీరు పూజ చేసినట్లయితే కూడా ఈ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తొలగిపోవడం జరుగుతుంది. చాలామందికి వాళ్ళ లగ్నము, వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రం ఏమీ తెలియదు. మరి అలాంటి వారు ఈ గురువు యొక్క మార్పు వలన కలిగే ఫలితాలను ఎలా పొందాలి? గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడైతే మారుతుంటాడో రాశిలో పుష్కరాలు వస్తాయి. మీకు పుష్కరాలు ఎక్కడొచ్చాయో ఆ పుష్కరాలకు వెళ్ళి అక్కడ స్నానం చేయడం ద్వారా గురువు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, ఏమండి మాకు గురువు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తాడా, మంచి ఫలితాలు ఇవ్వడా మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అంటే చాలామందికి కావాల్సిన మంచి ఫలితాలు, అశుభ ఫలితాలు ఎవరికి వద్దు, శుభ ఫలితాలే కావాలని కోరుకుంటారు, కోరుకోవాలి కూడా. అదే అందులో ఎటువంటి తప్పు లేదు. మరి దానికి ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు గనక మీ ఎలా తెలుసుకోవాలి తేడాని అంటే గురు నక్షత్రాలు, గురువారాలే ప్రత్యేకంగా మీకు కొంచెం ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది, ఆగుతుంది అంటే మీ జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియవు. కాబట్టి గురువు నెగటివ్ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. గురు నక్షత్రాలు అని చెప్పాను, ఏమిటవి? పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర. ఈ నక్షత్రాల్లో కూడా మీకు ఏదైనా ఒక పని అవ్వాల్సింది ఆగిపోయింది. అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళామండి, అవ్వలేదండి, తీరా దగ్గరికి వెళ్ళాక ఆయన మళ్ళీ రేపు రమ్మన్నాడు, లేనట్లయితే ఇక రకరకాలు చెప్తూ ఉంటాం, వేస్ట్ అయిపోయింది, ఇవాళ ఏదో బిజినెస్ సాగుతుంది కూడా సాగలేదు. ఇవన్నీ గురు నక్షత్రాల్లో గురువారాల్లో జరుగుతున్నాయి అంటే మే మాసం నుంచి మారిన గురువు మీకు అనుగ్రహాన్ని అందించలేకపోతున్నాడు. అప్పుడు మరి ఏం చేయాలి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం కానీ లేనట్లయితే తారాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కానీ, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ కానీ, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేసినా కూడా గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. లేదండి మీకు దగ్గరలో మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వస్త్రదానం ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదా ఎక్కడో ఉంటానండి నేను అమెరికాలో ఉంటాను, మా గురువుగారు ఏమో ఇండియాలో ఉంటారు, మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటే ఇన్ సెన్స్ మేము కలవలేము, పరిస్థితి ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు మాకు నేర్పించారు కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఆయన డేటా, ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన విషయాలు మాకు తెలియకుండా అయిపోయాయి అనుకుంటే కనీసం అతను స్మరించుకొని అతని పాదాలకు నమస్కరించుకున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువారాలు మీకు ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుందంటే గురువారాలు ఉపవాసం ఉండండి, గురువారాలు దానం చేయండి. ఎటువంటి దానాలు ఇవ్వాలి? శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా గురువారాల పూట గోవులకి అరటికాయలు తినిపించండి. పసుపు, గంధము లాంటి పదార్థాలని మీరు దానంగా ఇవ్వండి ఆలయాల్లో. అదేవిధంగా పసుపు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో దక్షిణామూర్తిని సేవించండి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే గురుగ్రహ సంబంధించినటువంటి ఏవైతే మీకు నెగటివ్గా ఎఫెక్ట్స్ వస్తున్నాయో అవన్నీ తగ్గిస్తుంది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఏమంటే నాకు గురువు బాలేడు అందుకే నేను కనకపుష్యరాగం పెట్టేసుకున్నాను అంటాడు. అలా పొరపాటును కూడా చెయ్యకూడదు. ఎందుకంటే చెప్తాను చూడండి. మీ దగ్గర కొన్ని కూరగాయలు ఉన్నాయనుకుందాం, వంకాయలు ఉన్నాయనుకుందాం, అంటే చిన్న ఎగ్జాంపుల్ కోసం. అందులో పుచ్చిపోయినవి, పాడైపోయినవి ఉంటాయి, బాగున్నవి ఉంటాయి. ఇప్పుడు మీరు పుచ్చిపోయినవి వండుకొని తింటారా, బాగున్నవి తింటారా? బాగున్నవి తింటాం. ఎందుకంటే పుచ్చిపోయినవి ఎందుకు తినము అంటే అమ్మ పుచ్చిపోయినవి ఎలా తింటామంటే కడుపులోకి వెళ్తుంది, ఇబ్బంది కదా అని కదా. మరి గురువు మీకు పాడు చేస్తున్నప్పుడు గురువారాలు ఉపవాసం ఉండాలి, అంటే వదిలేయాలి కొన్నిటిని. గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వాలి. అంతేగాని గురువు గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ చేయకూడదు. రత్నం అనేటువంటిది ఏంటంటే ఆ ఎనర్జీని ఇచ్చేటువంటిది. ఇప్పుడు మీకు ఆల్రెడీ నెగటివ్ ఫోర్స్ రూపంలో గురుగ్రహానికి సంబంధించింది వస్తుంది. అలాంటప్పుడు మీరు తీసుకొచ్చేసి మళ్ళీ రత్నం పెట్టుకుంటే ఎలాగా? అది ఇంకొంచెం పెరుగుతుంది దాని ప్రభావం అనేది. సాధారణంగా చాలామందికి ఏంటంటే రత్నము ఏది ధరించాలో చాలామందికి తెలియదు. మాకు ఈ ఫలానా మహాదశ నడుస్తుంది, శనిదశ నడుస్తుంది, నీలం పెట్టేసుకున్నాను, గురుదశ నడుస్తుంది, కనకపుష్యరాగం పెట్టేసుకున్నానండి, చంద్రదశ నడుస్తుంది, ముత్యం పెట్టేసుకున్నాను అంటారు. అది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. చలికాలం నడుస్తుందండి అందుకని ఐస్ క్రీమ్ తింటున్నాను అంటారు ఎవరైనా. ఎందుకంటారు? చలికాలం అండి చల్లగా ఉంది కాబట్టి నేను ఐస్ క్రీమ్ తినేస్తున్నాను అనరు కదా. ఎందుకంటారు అంటే
మీకు ఏది యోగ్యవంతంగా ఉంది, మీ ప్లానెట్స్లో ఏది యోగ్యవంతంగా ఉంది దానికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలి. కొంతమందికి దురదృష్టవశాత్తు ఏ ప్లానెట్ యోగ్యవంతంగా ఉండదు. చాలా రేర్ కేసెస్, కోర్టులో ఒకటి ఉంటుంది, వాళ్ళు రత్నం అసలు పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు మీకు యోగ్యవంతంగా ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో, ఇప్పుడు నడుస్తున్న మహాదశ ఏదైతే ఉందో తత్సంబంధించినటువంటి రూపు ఉన్నటువంటిది వేసుకోండి మెడలో. లేదా రుద్రాక్ష వేసుకోండి. రుద్రాక్షకి నో సైడ్ ఎఫెక్ట్స్. ఆ రుద్రాక్షలో కూడా కెరియర్ కోసం దశముఖి వేసుకోండి. వ్యాపార లాభం కోసం 11 ముఖి వేసుకోండి. లేదా పంచముఖి, చాలా తక్కువ రేట్లో 50కి 100 రూపాయలకి వచ్చేస్తుంది పంచముఖి అయితే, అది కూడా వేసుకోవచ్చు. ఈ దశముఖిలా 11 ముఖీస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికంటే కూడా నేను మీకు చెప్పేది ఒకటే, ఇవన్నీ నాకేమీ తెలియవు. ఈ గోచారము, వాస్తు, గ్రహాలు, నక్షత్రాలు, గురువు మారాడా, శని మారాడు, ఇవేమీ నాకు తెలియవు స్వామి. నువ్వే నాకు దిక్కు, నేను నిన్నే అన్నిట్లో చూసుకుంటూ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకునేటువంటి వారికి వేటితోని సంబంధం లేదు. ఆ లలితాంబిక అమ్మవారి పాదాలు పట్టుకొని మీ ప్రయాణం సాగించండి, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.